భారత్ శ్రీలంక మధ్య రక్షణ రంగంలో కీలక ఒప్పందం జరిగింది. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్ని వినియోగించమని దేశాధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే హామీ ఇచ్చారు. థాయిలాండ్ బిమ్స్టెక్ సదస్సు అనంతరం నిన్న సాయంత్రం శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన ఆయనను లంక ప్రభుత్వం త్రివిధ దళాలతో ఘన స్వాగతం పలికింది. ప్రధాని మోదీకి ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద శ్రీలంక అధ్యక్షుడు సంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలకు గుర్తుగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారాన్ని మోదీకి అందజేశారు.